నమస్కారం. భారతదేశంలో హైదరాబాద్ విలీనమైంది కదా. ఆ తర్వాత జరిగిన మొదటి 4 ఏళ్లు అవి ఎంత కీలకమో అంతే సంక్లిష్టమైనవి కూడా. ఆ సమయంలో జరిగిన కొన్ని మార్పులు స్థానికుల్లో ఎంత పెద్ద అసంతృప్తికి దారి తీసేయంటే అది చివరికి ఒక పెద్ద ఉద్యమానికే కారణమైంది. ఇది కేవలం ఓ అడ్మినిస్ట్రేటివ్ చేంజ్ కాదు, ఒక సామాజిక ఘర్షణకు పునాది వేసింది. సరే, మరి ఆ కథేంటో లోతుగా చూద్దామా? ఇప్పుడు ఆలోచించండి. హైదరాబాద్ ఇండియాలో కలిశాక అందరూ స్వేచ్ఛ వచ్చింది కదా అని సంబరాలు చేసుకోవాలి. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. సంబరాలకు బదులు తమ హక్కుల కోసం స్థానికులే ఒక పెద్ద ఉద్యమం మొదలుపెట్టారు. అసలు ఎందుకిలా జరిగింది? ఆధునికీకరణ అని, డెవలప్మెంట్ అని తీసుకొచ్చిన మార్పులు స్థానిక ప్రజల గుర్తింపునే ఎందుకు దెబ్బతీశాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈనాటి చర్చ. ఈ టైంలైన్ని ఒకసారి గమనించండి. కేవలం 4 ఏళ్లలో హైదరాబాద్లో 3 వేర్వేరు ప్రభుత్వాలు మారాయి. ఫస్ట్ నిజాం పాలన ముగిసింది. తర్వాత జేఎన్ చౌదరీ కింద మిలిటరీ గవర్నమెంట్ వచ్చింది. ఆ వెంటనే ఎంకే వెల్లోడి చీఫ్ మినిస్టర్గా సివిల్ గవర్నమెంట్ వచ్చింది. చూడండి ఎంత వేగంగా మార్పులు జరిగాయో. ఈ కంటిన్యూస్ మార్పులు, ఈ అస్థిరతే రాబోయే ఉద్యమానికి అసలు కారణమయ్యాయి. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఇయర్ 1948. కొత్త ప్రభుత్వం వచ్చింది. కాని వాళ్ల ముందొక హిమాలయమంత పెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే హైదరాబాద్ సమాజాన్ని, ఎకానమీని, పాలిటిక్స్ని అన్నిట్నీ ఒక దారికి తీసుకురావడం, స్టెబిలిటీ తీసుకురావడం. సో వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే క్లియర్గా ఉంది. ఇన్ని మార్పులతో అల్లకల్లోలంగా ఉన్న ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్త ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలిగించాలి. కానీ వాళ్లు ఈ లక్ష్యం కోసం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కథను పూర్తిగా మార్చేశాయి. ఊహించని రిజల్ట్స్ వచ్చాయి. అయితే అసలు గవర్నమెంట్ ఇంత పెద్ద మార్పులు, సంస్కరణలు ఎందుకు తీసుకురావాలనుకుంది? అఫీషియల్గా వాళ్లు చెప్పిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి మామూలు మార్పులు కాదండి, మొత్తం రాష్ట్ర రూపురేఖల్నే మార్చేసే ప్రయత్నాలవి. ఒక్కసారి గవర్నమెంట్ చెప్పిన లక్ష్యాలు చూస్తే అన్నీ బ్రహ్మాండంగా అనిపిస్తాయి. ఏమన్నారంటే సివిల్ సర్వీస్లో 90% ఉద్యోగాలు ఒకే కమ్యూనిటీ చేతిలో ఉన్నాయట, దాన్ని మార్చాలి అన్నారు. ఫ్యూడల్ సిస్టమ్ అంటే జాగీర్దారీ వ్యవస్థను రద్దు చెయ్యాలి. తెలుగును అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్గా తీసుకురావాలి. అవినీతిని రూపుమాపాలి. వినడానికి, పేపర్ మీద చూడ్డానికి ఇవన్నీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే గొప్ప ప్లాన్లాగే ఉన్నాయి గదా. మరి వాళ్లు మొదలుపెట్టిన మొదలి మార్పు ఎక్కడో తెలుసా? ఆర్మీలో. చూడండి, సంస్కరణలకు ముందు హైదరాబాద్ సైన్యంలో ఎంతమందున్నారో? 17,870 మంది. కొత్త ప్రభుత్వానికి ఇది అవసరానికి మించిన భారంలా కనిపించింది. అందుకే ఏం చేశారంటే ఈ సంఖ్య చూడండి, సైన్యాన్ని దాదాపు 40% పైగా తగ్గించేశారు. అంటే 10,415 మందికి కుదించారు. దీనర్థమేంటి? వేల మంది సైనికులు ఒక్క రాత్రిలో తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇదే తరహా కోతలు ప్రభుత్వంలోని మిగతా డిపార్ట్మెంటల్లో కూడా జరిగాయి. సరే, స్థానికులేమో ఇలా ఉద్యోగాలు కోల్పోతున్నారు. మరి ఆ ఖాళీ అయిన పోస్టుల సంగతేంటి? వాటిని ఎవరు నింపారు? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మోడర్నైజేషన్ పేరు చెప్పి హైదరాబాద్ బయటనుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తీసుకురావడం మొదలుపెట్టారు. ఈ విషయంలో అప్పటి మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి, ఆ తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్ ఎంకే వెల్లోడి ఇద్దరి ఆలోచనా విధానం దాదాపు ఒకేలా ఉంది. చౌదరి ఏమనుకున్నారంటే మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలంటే ఇంగ్లీష్ మాట్లాడే అధికారులుండాలి. వాళ్లు ఇక్కడ లేరు కాబట్టి బయటినుంచి తీసుకురావాలి అన్నారు. వెల్లోడి కూడా అదే దారిలో వెళ్లారు. ఆయన ఉర్దూ స్థానంలో ఇంగ్లీష్, తెలుగును తీసుకొచ్చి అదే కారణంతో బయటివాళ్ల నియామకాలను ఫుల్గా సపోర్ట్ చేశారు. ఈ కొత్త నియామకాల్లో ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ కేరళ నుంచి అధికారులను రిక్రూట్ చేసుకున్నారు. ఆ తర్వాత మద్రాస్ నుంచి తమిళులను తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా అత్యధిక సంఖ్యలో మద్రాస్ స్టేట్లోనే తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతం నుంచి జనాలను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదు, ఇది ఒక పక్కా పాలసీ. అయితే వాళ్ళిలా బయటనుంచే జనాల్ని తీసుకురావడానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. అప్పటికే హైదరాబాద్లో లోకల్స్ ఉద్యోగాలను కాపాడటానికి ముల్కీ రూల్స్ అనేవి అమల్లో ఉన్నాయి. మరి కొత్త ప్రభుత్వం ఈ రూల్స్ని ఏం చేసింది? వాటిని ఎలా దాటింది? అసలు ఈ ముల్కీ అంటే ఏంటి? ముల్కీ అంటే స్థానికుడు. ఈ రూల్స్ చాలా కాలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరు లోకల్, ఎవరు అర్హులు అని చెప్పేవే ఈ రూల్స్. 1949 రెగ్యులేషన్స్ ప్రకారం చూస్తే ఒక వ్యక్తి పుట్టుకతోనే ఇక్కడ వాడై ఉండాలి,
లేదా ఆ వ్యక్తి పుట్టే సమయానికి వాళ్ళ నాన్నగారు కనీసం 15 ఏళ్లు ఇక్కడ ప్రభుత్వ సర్వీస్లో పనిచేసి ఉండాలి. ఇవి చాలా స్ట్రిక్ట్ కండిషన్స్. ఇక్కడే అసలు కథ మొదలైంది. 1949లో వెల్లోడి ప్రభుత్వము ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, ప్రభుత్వ ఉద్యోగాలకు ముల్కీ రూల్స్ తప్పనిసరి కాదు అని. అంతే. ఒక్క మాటతో దశాబ్దాలుగా స్థానికులకు రక్షణ కవచంలా ఉన్న ఈ రూల్స్ని పక్కన పెట్టేశారు. ముల్కీ రూల్స్ పాటించక్కర్లేదు అని చెప్పడమంటే నాన్ లోకల్స్ నియామకాలకు రెడ్ కార్పెట్ పరిచినట్టే కదా. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణా జిల్లాలో తహసీల్దార్గా పనిచేస్తున్న రామచంద్రరావు అనే వ్యక్తిని సడన్గా తీసుకొచ్చి ఏకంగా హైదరాబాద్ జిల్లాకు చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా వేశారు. ఆలోచించండి, ఒక తహసీల్దార్ని డైరెక్ట్గా చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారంటే స్థానిక అభ్యర్థులను ఎంత దారుణంగా పక్కన పెట్టారో, హైలెవెల్ పోస్టులన్నీ బయటి వాళ్లకే ఎలా ఇచ్చారో దీన్బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మార్పుల ఎఫెక్ట్ కేవలం ఉద్యోగాల వరకే ఆగిపోలేదు, అది సమాజంలో కూడా పాకింది. సోషల్గా, కల్చరల్గా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ గొడవ కేవలం జాబ్స్ గురించి కాదు, ఇదొక కల్చరల్ క్లాష్గా మారింది. కొత్తగా వచ్చిన అధికారులు స్థానిక ప్రజల్ని చాలా అహంకారంతో చులకనగా చూసేవారట. తెలంగాణ కల్చర్ని, ఇక్కడి భాషని తక్కువ చేసి మాట్లాడేవారు. దీనికి తోడు నెపోటిజం అంటే బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయింది. వచ్చిన అధికారులు వాళ్ల బంధువుల్ని, తెలిసిన వాళ్లని తెచ్చి ఉద్యోగాల్లో పెట్టేవారు. అంతటితో ఆగకుండా భూమి రికార్డులను ఉర్దూ నుంచి ఇంగ్లీష్లోకి మార్చే క్రమంలో చాలా అవకతవకలు జరిగాయి. ఇది ల్యాండ్ గ్రాబింగ్కి దారితీసింది. ఇవన్నీ కలిసి స్థానిక ప్రజలు తమ సొంత నేలమీదే పరాయివాళ్లలా ఫీలయ్యేలా చేశాయి. ఈ ఇష్యూ చిన్నదేం కాదు, ఏకంగా పార్లమెంట్ దాకా వెళ్ళింది. పార్లమెంటేరియన్ పద్మజా నాయుడు గారు ఈ నెపోటిజం, కరప్షన్ గురించి పార్లమెంట్లో ప్రస్తావించారు. కానీ అప్పుడు హోం మినిస్టర్ వల్లభభాయ్ పటేల్ ఏమన్నారో తెలుసా? హైదరాబాదుకు అవినీతి కొత్తేమీ కాదులే అని తేలిక కొట్టిపారేశారు. ఈ రకమైన రెస్పాన్స్ స్థానికుల్లోని నిరాశను, కోపాన్ని ఇంకా పెంచింది. ప్రభుత్వం పట్టించుకోకపోయినా లోకల్ మీడియా మాత్రం ఊరుకోలేదు. ముఖ్యంగా ది స్టార్ ఆఫ్ హైదరాబాద్ అనే న్యూస్ పేపర్ ముల్కీ రూల్స్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో పదే పదే ఆర్టికల్స్ రాసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చింది. సరిగ్గా అదే టైంలో వచ్చిన ఒక పుస్తకం అప్పటికే ఉన్న భయాలను ఇంకా పెంచింది. దాని పేరు ది కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హెచ్ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్. దీన్ని రాసింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన గోగినేని రంగనాయకులు. ఆయనేమని వాదించారంటే, హైదరాబాదులో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి వలసవాదులకు అంటే కాలనిస్ట్స్కు అనుకూలంగా ఉంది అన్నారు. ఈ పుస్తకంతో స్థానికులకు ఒక విషయం క్లియర్ అయ్యింది. ఇది కేవలం ఉద్యోగాల కోసం వస్తున్న వాళ్ల దాడి కాదు, తమ భూమిని, తమ అస్తిత్వాన్ని ఆక్రమించే పెద్ద ప్లాన్ అని వాళ్లు భయపడ్డారు. సో ఒకసారి సమ్మరైజ్ చేసి చూస్తే, సంస్కరణల కోసం చెప్పిన కారణానికి, నిజంగా జరిగిన దానికి మధ్య ఎంత తేగా ఉందో చూడండి. అడ్మినిస్ట్రేషన్ని డైవర్సిఫై చేస్తామన్నారు, కాని జరిగిందేంటి? కీలకమైన పోస్టులన్నీ నాన్ లోకల్స్తో నిండిపోయాయి. కొత్త భాషలతో మోడర్నైజ్ చేస్తామన్నారు, కాని దానివల్ల ఉర్దూ మాట్లాడేవాళ్లు పూర్తిగా పక్కకు జరిగిపోయారు. భూస్వామ్య వ్యవస్థను తీసేస్తామన్నారు, కాని జరిగింది ల్యాండ్ రికార్డ్స్ మ్యానిప్యులేషన్. ఎఫిషియన్సీ పెంచుతామన్నారు, కాని పెరిగింది ప్రజల్లో అసంతృప్తి, పరాయీకరణ. అంటే దాదాపు ప్రతి సంస్కరణ వాళ్లు ఆశించిందానికి పూర్తి ఆపోజిట్ రిజల్ట్ ఇచ్చింది. ఇవన్నీ కలిసి చివరికి 1952 ముల్కీ ఉద్యమానికి దారితీశాయి. అంటే ఈ ఉద్యమం ఏదో ఒక్కరోజులో అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. 4 ఏళ్లుగా పేరుకుపోయిన అన్యాయం, అవమానం, అభద్రతాభావాలన్నీ కలిసికట్టుగా పేలాయి. ఇది తెలంగాణ స్థానిక ప్రజలు కేవలం ఉద్యోగాల కోసం కాదు, తమ గౌరవం కోసం, తమ గుర్తింపు కోసం చేసిన డిమాండ్. మొత్తంగా హైదరాబాద్లో జరిగిన ఈ కథ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. ఆధునికీకరణ, జాతీయ సమైక్యత ఇలాంటి పెద్ద పెద్ద పేర్లతో తీసుకునే నిర్ణయాలు స్థానిక ప్రజల హక్కులను, వారి గుర్తింపును ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ ప్రశ్న అప్పటి హైదరాబాద్కే కాదు, ఈరోజుకీ ప్రపంచంలో చాలా చోట్ల ఇది